అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్ ఏదైతే హనీ బ్లూమ్ పాఠ్యపుస్తకం ఉందో కొత్తగా ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి తీసుకున్నటువంటి ప్రతి పాఠ్యాంశం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించడం జరిగింది. లైన్ టు లైన్ ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ప్రతి పాఠ్యాంశం అనేది 5 యూనిట్లు కంప్లీట్ చేయబడ్డాయి. దయచేసి గమనించండి. ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్లో అండ్ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే యాక్సెస్ చేయొచ్చు, లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డే 3 వచ్చాం. లెటర్స్ ప్రాక్టీస్. ఇందులో ఫిల్లింగ్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ బీ ఫామ్ లేదా డూ హ్యావ్తో మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ పాస్ట్ ఫార్మ్స్. బీ అంటే ఏంటి? ప్రజెంట్లోకి వచ్చేసి యామ్, ఈజ్, ఆర్ అన్నమాట. ఇక పాస్ట్ టెన్స్కి వచ్చేసి వాజ్, వర్. ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయో అవి వాటితో మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డూ కూడా మనం రాసుకోవచ్చు. ఇక చూడండి మొదటిది, షీ డాష్ 2 brothers, హ్యావ్ అని ఇచ్చారు. ఇక్కడ షీకి ఎప్పుడైనా సరే హ్యాజ్ అనేది వస్తుంది ప్రజెంట్ టెన్స్లో. హ్యావ్ అనేది ఐకి, వీకి, యూకి, దేకి మాత్రమే రావడం జరుగుతుంది. అట్లానే నెక్స్ట్, డాష్ యూ డాష్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఎస్టర్డే నిన్న అంటే ఏంది? దట్ ఈస్ పాస్ట్, గతంలో జరిగింది. దానికి సంబంధించి ఏదైతే హెల్పింగ్ వెబ్ వస్తుందో అది యూకి ఏం వస్తుంది అంటే వర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఏది అవసరం లేదు, ఎట్ ఏదైతే ఉందో అదే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. వర్ యూ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. హెల్పింగ్ వెబ్ అనేది ముందు రావడం వల్ల క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. దే డాష్ దేర్ హోంవర్క్ నౌ. జనరల్గా నౌ అని వచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. జనరల్గా ఏం రావాలంటే దే ఆర్ డూయింగ్ దేర్ హోంవర్క్ నౌ అని రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్లయితే బీ కానీ, డూ కానీ, హ్యావ్ కానీ, అంటే బీ ఫామ్ కానీ, డూ కానీ, హ్యావ్ కానీ మాత్రమే ప్లేస్ చేయాలి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే డూ ఒక్కటే ఉంటుంది. ఐ డాష్ ఏ న్యూ బైసికల్ లాస్ట్ ఇయర్. చూడండి, హ్యావ్ లాస్ట్ ఇయర్ అంటున్నారు అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో హ్యావ్ ఎట్లా ఉంటుంది అంటే హ్యాడ్గా మారుతుంది. ఐ హ్యాడ్ ఏ న్యూ బైసికల్ లాస్ట్ ఇయర్. హీ డాష్ నాట్ డాష్ టుడే. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బీ ఫామ్ రాయాలి. ఈ పక్కన వచ్చేటటువంటి బీ ఫామ్ ఏంటంటే ఈజ్ నాట్. లేట్ టుడే, ఈ లేట్ ఇక్కడ రాస్తే సరిపోతుంది, ఎందుకంటే వేరే ఏం అవసరం లేదు. ఈజ్ నాట్ లేట్ టుడే. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారనమాట బీ ఫామ్ కానీ అండ్ డూ హ్యావ్తో ఫిల్ చేయమన్నారు. సో దానికని మనం ఈజ్ నాట్ లేట్ టుడే. ఇంకోటి కూడా హీఈస్ నాట్ బీయింగ్ లేట్ టుడే. కాకపోతే అది ప్రాపర్ కాదు రాయడం. అట్లా గ్యాప్ ఇచ్చినంత మాత్రాన మనం దాన్ని ఫిల్ చేయడానికి కావాలని ఒకటి పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్ రాయాలి. కాబట్టి ఈజ్ నాట్ లేట్ టుడే అనేది కరెక్ట్. వి డాష్ రైస్ ఫర్ లంచ్. చూడండి, లంచ్కి మేము ఏం తిన్నామంటే అనేసి, లేదా ఏం తింటామంటే, అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్. ఎస్టర్డేనో లేకపోతే అలా ఇచ్చినట్లయితే హ్యాడ్ రాసేవాళ్ళం. హ్యావ్ ఏదైతే ఇచ్చారో అదే రాస్తాం. వీ హ్యావ్ రైస్ ఫర్ లంచ్. లంచ్ చేయడానికి మాకు భోజనం అయితే అన్నం అయితే తెచ్చుకున్నాం అనేసి. డూ ఇచ్చారు. డాష్ ఇట్ మాన్సూన్. జనరల్ క్వశ్చన్ అడుగుతున్నారు. డూ కాబట్టి ఇక్కడ డూ అనేది వస్తుంది. అయితే ఇట్ కాబట్టి డస్గా మారుతుంది. డస్ ఇట్ రెయిన్ ఇన్ మాన్సూన్. మాన్సూన్ కాలంలో వర్షాలు పడతాయి అంటే ఎస్ పడతాయి. దట్ స్టూడెంట్ రెడీ ఫర్ ది టెస్ట్. ఇక్కడ ఏం రాయాలి అంటే ఆర్ రాయాల్సి ఉంటుంది. ఎందుకని ప్లూరల్లో ఉంది కాబట్టి మనకు ఆర్ వస్తుంది. ఎస్టర్డేనా లేకపోతే స్పెసిఫిక్ టైంలు ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్గా భావిస్తే ఆర్ రాస్తాం. మదర్ హ్యాస్ కుక్డ్ ఇడ్లీ ఆల్రెడీ. హ్యాస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకని ఇక్కడ హ్యావ్ అనేది ఎప్పుడు ప్లూరల్ దాంట్లో వస్తుంది. ఇక్కడ మదర్స్ అని అందరు తల్లులు కలిసి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్, అప్పుడు హ్యావ్ మదర్స్ అంటే ఎస్ అంటే ప్లూరల్లో ఉంటే హ్యావ్ అనేది రావడం జరుగుతుంది. మదర్ హ్యాస్ కుక్డ్ ఇడ్లీ ఆల్రెడీ. డాష్ దే యోగా ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ మనకు వచ్చేసి ఎట్లా రాయాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి డూ అనేది వస్తుంది. డూ దే డాష్ యోగా ఎవ్రీ మార్నింగ్ అంటే ఇక్కడ కూడా డూ వస్తుంది, 2 సార్లు వస్తుంది. డూ దే డూ యోగా ఎవ్రీ మార్నింగ్.
వారు యోగా చేస్తారా ప్రతి రోజు కూడా అనేసి అనమాట. డూ దే డూ యోగా ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెబ్ అనేదాన్ని ఒకదాన్ని మనం అయితే ప్లేస్ చేయాలి. ఇక్కడ బీ డూ హ్యావ్ని ప్లేస్ చేయమన్నారు. ఇక్కడ డూ అనేది మనం ప్లేస్ చేసాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద కరెక్ట్ క్వశ్చన్ వర్డ్. వాట్, వేర్, వెన్, వై, హూ, హౌ, డూ, ఈజ్ ఆర్ సర్కిల్ ఎస్ ఆర్ నో యాజ్ నీడెడ్. ఇక్కడ మనకు చూడండి ఎస్ ఆర్ నో అలాంటివి వాట్ ఆన్సర్లు అయితే రాయమన్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాడే ఆన్సర్లు ఇచ్చేసాడు ఆల్రెడీ. చూడండి డాష్ ఈజ్ యువర్ నేమ్ రవి అన్నాడు. వాట్ అనేది ఇచ్చేసాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమిటి, వాట్ అంటే ఏంటి. డాష్ యూ లైక్ ఐస్ క్రీమ్. ఇక్కడ మనం ఏం రాయాలండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే ఏం ఉండాలి ఇక్కడ యూ లైక్ ఐస్ క్రీమ్. ఇక్కడ వచ్చేసి డూ ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది క్వశ్చన్ మార్క్ పెట్టడానికి. డూ యూ లైక్ ఐస్ క్రీమ్. ఎస్ ఆర్ నో మనం చెప్పాలి కాబట్టి నాకైతే ఇష్టం కాబట్టి సర్కిల్ చేస్తున్నా ఎస్. డాష్ ద స్కూల్ స్టార్ట్. వెన్ ఇచ్చేసాడు చూడండి. వెన్ అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది, అదే వెన్నేనండి ఆన్సర్. ఇక్కడేమో వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇక్కడ వెన్ డస్ స్కూల్ స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. డాష్ ఈజ్ యువర్ హౌస్ నియర్ మార్కెట్ దగ్గర అంటే దానికి క్వశ్చన్ ఏమొస్తుంది, డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే వేర్ అంటే ఎక్కడ అని అర్థం. వేర్ ఈజ్ యువర్ హౌస్, ఎక్కడా. ఓకే, వాట్ అంటే ఏంటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ. డాష్ డిడ్ యూ గో ఎస్టర్డే టు పార్క్. ఎక్కడికి వెళ్ళావనేగా, టు పార్క్ అనే సమాధానం వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళావంటే పార్క్కి వెళ్ళాను అంటాం. కాబట్టి వేర్ అనేది వస్తుంది. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. వేర్ అంటే ఎక్కడ, ఇక్కడ వేర్, ఇక్కడ కూడా వేర్, ఎక్కడ అన్న. డాష్ ఆర్ యూ లేట్, ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయ్యాను అంటే ఏంది, ఎందుకు లేట్ అయ్యావు అని అడిగితే అప్పుడు ఆన్సర్ కూడా ఇక్కడే ఇచ్చేశాడు. ఇంగి ఎందుకు లేట్ అయ్యావు అంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యాను. డాష్ ఈజ్ యువర్ టీచర్ మిసెస్ రావ్. హూ ఈజ్ యువర్ టీచర్, మీ టీచర్ ఎవరు అన్నప్పుడేగా అది వచ్చేది. కాబట్టి ఎవరు అన్నప్పుడు ఈ ప్రశ్నకి సమాధానంగా మిసెస్ రావు రావడం జరుగుతుంది, హూ అన్నమాట. డాష్ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్ 5 అన్నాడు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని అడిగినప్పుడేగా 5 అనేది. కాబట్టి హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్. డాష్ దిస్ యువర్ పెన్. ఇక్కడ ఇది నీ పెన్నేనా అని అడగడం అనమాట. ఈజ్ దిస్ యువర్ పెన్, ఇది నీ పెన్నేనా అని అడిగినప్పుడు ఎస్ ఇట్ ఈజ్ మై పెన్ అంటాం. హౌ అంటే ఇక్కడ హౌ మెనీ అండి. హౌ మెనీ అంటే ఎన్ని అని అర్థం. నెక్స్ట్ డాష్ విల్ యూ ఫినిష్ హోంవర్క్ బై ఈవినింగ్. సాయంత్రం కల్లా హోంవర్క్ పూర్తి చేస్తాను అనేటటువంటి సమాధానానికి ప్రశ్న ఏమై ఉంటుంది, వెన్ విల్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఎప్పుడు నువ్వు పూర్తి చేస్తావు. వెన్ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే సాయంత్రం కల్లా పూర్తి చేస్తాం. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, హూ అంటే ఎవరు, హౌ మెనీ ఎన్ని, వెన్ ఎప్పుడు, ఇట్లానే హౌ మచ్ ఎంత, ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. హూస్ ఎవరిది మనం రాసుకోవాలనుకుంటే హౌ మచ్ ఎంత, హూస్ ఎవరిది. ఈ విధంగా మనం అయితే ఇక్కడ మనం అయితే ఈ విధంగా రాసేవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ 10 ఎర్రర్స్. 10 తప్పులు ఉన్నాయంట, వాటిని మనం అయితే ఇప్పుడు రాయాల్సి ఉంటుంది, అండర్లైన్ చేయాలి. అండర్లైన్ 10 ఎర్రర్స్, 10 తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయాలి. రైట్ ద కరెక్ట్ వర్షన్ అనేది కూడా రాయాలి. అండర్లైన్ చేయమన్నారు, అలానే కరెక్ట్ వర్షన్ అనేది నెక్స్ట్ రాయమన్నారు. చూద్దాం. రవి అండ్ ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇది బాగుంది, రవి ఉన్నాడు అండ్ ఐ అనేది కరెక్ట్ వర్డ్ ఆర్డర్ కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ గో టు స్కూల్ ఎవ్రీడే, ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం. వెరీ గుడ్. ఎవ్రీడే అనేది ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి గో అనేది వాడారు. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రొనౌన్స్ ఏదైతే రవి అండ్ ఐ ప్రొనౌన్ కరెక్ట్గానే రావడం అనేది జరిగింది.
హిమ్ సైకిల్స్. చూడండి, హిమ్ సైకిల్స్ కాదు, హీ సైకిల్స్ అనేది రావాలి. హీ అంటే ఇక్కడ ఎవరు? రవి అన్నమాట. ఫాస్ట్లీ అన్నాడు. ఓకే, ఫాస్ట్లీ అనేటటువంటిది కాదు, హీ సైకిల్స్ ఫాస్ట్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఎల్వై ఏదైతే ఉందో అది అవసరం లేదండి. ఓకే, ఫాస్ట్ అంటే చాలు. ఈ సైకిల్స్ ఫాస్ట్ బికాస్ ఈజ్ లేట్. అండ్ అతనికి లేట్ అవుతుంది కాబట్టి జనరల్గా అతను చాలా తొందరగా ఈ సైకిల్ని ఏం చేస్తాడు అంటే తొక్కడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఎస్టర్డే దే వాజ్ అన్నారు. దే వాజ్ కాదండి, దే వర్ అని ఉండాలి. ఎందుకని? దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ అనేది రావాల్సి ఉంటుంది. ఈ వాజ్ ప్లేస్లో వర్ అనేది రావాలి. బట్ ఇట్ రెయిన్డ్ హెవీ అన్నారు. హెవీ కాదు, హెవీలీ రావాలి. హెవీలీ, HEAVILY, హెవీలీ అనేది రావాల్సి ఉంటుంది. తర్వాత షీ డస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్, సో షీ స్టడీస్ ఇంగ్లీష్ ఇన్స్టెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా షీ డజంట్ లైక్ మ్యాథమెటిక్స్. ఓకే, డజంట్ అన్నారు. సో షీ ఇక్కడ మరి డజంట్ అని ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే స్టడీ బదులు స్టడీస్ అనేది రాయాల్సి ఉంటుంది. స్టడీస్. ఆ తర్వాత ఇన్స్టెడ్ అంటే బదులుగా. మ్యాథ్స్ కష్టం కాబట్టి ఇంగ్లీష్ అయితే తానైతే క్లియర్ చేయగలదు కాబట్టి స్టడీస్. ద టీచర్ ఆస్క్స్ us, ఎస్ ఉండాలండి. ఓకే, ASKS ఉండాలి. ఆస్క్కి ఎస్ ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ ద టీచర్ అనే సింగులర్ కాబట్టి అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్కి ఎస్ కానీ ఎస్ కానీ రావాల్సి ఉంటుంది. ద టీచర్ ఆస్క్స్ us క్వశ్చన్స్ అండ్ వి ఆన్సర్ దెమ్. ఈ ఎస్ అనేది చేర్చబడ్డం అనేది ఓన్లీ ఫర్ సింగులర్స్, నాట్ ఫర్ ప్లూరల్ అనమాట. కాబట్టి ఇది అవసరం లేదు. ఇక్కడ వి ఆన్సర్ దెమ్ అనేది సరిపోతుంది. తర్వాత చిల్డ్రన్స్ రన్ ఇన్ గార్డెన్ అన్న. చిల్డ్రన్స్ ఏదైతే ఉందో అది చూడండి, యాక్చువల్గా ఇట్స్ చిల్డ్రన్ అంటే సరిపోతుంది. చిల్డ్రన్ అంటే సరిపోతుంది. చిల్డ్రన్ రన్ ఇన్ గార్డెన్ వైల్ దేర్ ఫ్రెండ్స్ వాచ్. ఇక్కడ మనకు వచ్చేసి దేర్ అని ఉండాలి. THEIR, దేర్. చిల్డ్రన్ రన్ ఇన్ గార్డెన్ వైల్ దేర్ ఫ్రెండ్ వాచెస్ అని ఉండొచ్చు. ఏది ఒక సింగులర్ అయితే, లేకపోతే ఫ్రెండ్స్, దేర్ ఫ్రెండ్స్, FRIENDS, దేర్ ఫ్రెండ్స్ వాచ్. ఐ హ్యాజ్ అన్నాడు, హ్యాజ్ కాదు, హ్యావ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ 2 books ఇన్ మై బ్యాగ్. హీ రన్స్ క్విక్లీ టు క్యాచ్, రన్స్ అని ఉండాలి, టు క్యాచ్ ద బస్. ఈ విధంగా ఉండాల్సి ఉంటుందండి. అండ్ టోటల్గా ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో మొత్తానికి మనం చూసినట్లయితే మొత్తం ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ రాయడం అయితే జరిగింది. ఒకసారి మనం చూద్దాం. అదివన్నీ అందులో కనుక మనం చూసినట్లయితే రాంగ్ అనేవి ఇవి హిమ్ సైకిల్స్ కాదు, హీ సైకిల్స్. ఆ తర్వాత దే వజన్ అంది, అది కాదు, దేవర్. తర్వాత ఫాస్ట్ అనేది కరెక్ట్. తర్వాత హెవీ బదులు హెవీలీ అనేది ఉండాలి. స్టడీ ఇంగ్లీష్ బదులు స్టడీస్ ఇంగ్లీష్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా. అండ్ తర్వాత వచ్చేసి టీచర్ ఆస్క్ కాదు, ఎస్ అనేది వస్తుంది. కారణం ఏంటంటే ఇట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండడం వలన. తర్వాత వి ఆన్సర్, ఎందుకంటే బహువచనం ఏదైతే ఉందో అది ఎస్ కానీ ఎస్ కానీ దానికి వర్తించదు. ఓన్లీ సింగులర్ ఏదైతే ఉందో అది మాత్రమే వర్తిస్తుంది. అప్పుడు మాత్రం ఎస్ కానీ ఎస్ కానీ ఉంటుంది. చిల్డ్రన్ అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత దేర్ ఫ్రెండ్స్ వాచ్ అనేది, తర్వాత ఐ హ్యావ్, తర్వాత వచ్చేసి హీ రన్స్. ఈ విధంగా అయితే మనం ఈ మార్పు చేర్పులు అయితే మనం అయితే చేసి మరలా అది మొత్తం రాస్తే బాగుంటుంది. ఇదండి టోటల్గా ఏదైతే థర్డ్ డేకి సంబంధించినటువంటి రెడీనెస్ ఏదైతే ఉందో మొత్తం మనం అయితే చూడడం జరిగింది. చక్కగా మీకు ఈ ఐ కార్డ్స్ ద్వారా టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా కవర్ అవుతాయండి.
ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ కూడా రావడం జరుగుతుంది, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్ ఏవైతే హనీ బూ సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా కవర్ చేయబడి ఉందండి. దయచేసి గమనించగలరు. ప్రతి పాఠ్యాంశం కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబడింది. మీకు అవన్నీ కూడా ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయబడ్డాయి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్లో ఉంటాయి, ఐ కార్డ్స్లో ఉంటాయి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.